ఇక ఇంటర్వ్యూలో భాగంగా వర్ష బావగారు ఎలా ఉన్నారు మీ ప్రభాస్ అని ప్రశ్నించగా ఆయన చాలా బాగున్నారు. బాహుబలి తర్వాత మరింత ఎత్తుకు ఎదిగిపోయారు. ప్రభాస్‌ని చూస్తే ఏ అమ్మాయి అయినా సరే అలాగే చూస్తూ ఉండిపోతుంది. చాలా అందంగా ఉంటాడు. మంచి పొడవు, గుడ్ లుకింగ్ అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది సంజన. అలాగే ఆమె మాట్లాడుతూ ప్రభాస్ అందగాడే కాదు, అంతకు మించిన గొప్ప సహాయం కూడా చేస్తాడు. మంచి హ్యూమన్ బీయింగ్. తన జిమ్ ట్రైనర్‌కి రేంజ్ రోవర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. బ్యాంక్ అకౌంట్‌లో ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటుంది కానీ గుండెల్లో అందరికీ సహాయం చేయాలనే మంచి గుణం ఉండాలి. ముఖ్యంగా ప్రభాస్‌ది అన్‌కండిషనల్ లవ్. ఆయన చాలా మంచి వ్యక్తి. ముఖ్యంగా తెలిసినవి మనకు కొన్నే ఉంటాయి. తెలియనివి ఎన్నో ఉంటాయి. ఆయన ఎంతో మందికి తెలియకుండానే సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాదు చాలా కష్టపడే నేచర్ కూడా. ఇక భవిష్యత్తులో మరింత సక్సెస్ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రభాస్ గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది సంజన. నెక్స్ట్ ప్రభాస్ 'స్పిరిట్' మూవీ వస్తుంది. మీరు ఎదురు చూస్తున్నారా అని సంజన్‌ను వర్ష అడగగా అందరి స్పిరిట్‌లోనే ఉంది అంటూ తెలిపింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ఫ్రైడే నైట్ ప్రీమియర్‌కి వెళ్లి పెద్ద పాప్‌కార్న్ తీసుకొని రిలాక్స్‌నర్ సీట్‌లో కూర్చొని ప్రభాస్ సినిమా చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది సంజన. మొత్తానికైతే సంజన ప్రభాస్ గురించి ఇప్పుడు 'స్పిరిట్' సినిమా కోసం తను ఎదురు చూసిన తీరు గురించి చెప్పి అభిమానులలో అంచనాలు పెంచేసింది. ఇక ప్రభాస్‌తో టచ్‌లో ఉన్నారా అని వర్ష అడగగా నేను ఎవరితోనూ కూడా టచ్‌లో లేను. ముఖ్యంగా 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత కూడా ఎవరితోనూ నేను టచ్‌లో లేను. ఒక ఇమ్యూనల్ మాత్రమే నాకు బాగా పరిచయం. నా పని అయిపోయింది. అక్కడి నుంచి నేను వచ్చేశాను. ఇంక అంతే. ఎవరితోనూ నేను పెద్దగా టచ్‌లో ఉండను అంటూ సంజన తెలిపింది. దీనిపై మీ కామెంట్ ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి.